హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకొని దాన్ని కూడా వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ మసాలా ఇవన్నీ అల్లం పేస్టు చికెన్కి అంతా కలిసిపోయేలాగా నీట్గా ఇలా కలిపేసేయాలండి. కలుపుకుందాం నీట్గా. రండి, బాగా మసాలాన్ని చికెన్కి పట్టుకునేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలండి. మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ నీట్గా ఇలా కలిపేసి 1 అరగంట పాటు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 1 నిమ్మకాయ, 1 బౌల్కి బాస్మతి బియ్యం తీసుకున్నానండి. ముందుగా మనం ఈ బాస్మతి బియ్యాన్ని 2-3 సార్లు కడిగి 1 అరగంట పాటు మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా తీసుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఇవన్నీ వీటన్నిటిని కట్ చేసుకొని కూడా పక్కన పెట్టుకుందాం. అంటే ఉల్లిపాయలని, టమాటాలని, పచ్చిమిర్చి వీటన్నిటిని నీట్గా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. రండి. ముందుగా స్టవ్ వెలిగించి 1 కడాయి తీసుకోవాలండి. కడాయి వేడెక్కాక కొంచెం ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, వాటిని కూడా వేసుకుందామండి. ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిరపకాయల్ని వేసుకొని వేపుకోవాలండి. వేపేసుకుందాం. ఉల్లిపాయలు మనం తొందరగా వేగాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ని కానీ మనం యాడ్ చేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయండి. మీరు ట్రై చేయండి. ఇదండి, వేగిపోయాయి కదా. ఇప్పుడు టమాటాలను తీసుకొని వేసుకుందాం. టమాటాలను కూడా 2 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా నీట్గా పచ్చి వాసన పోయేదాకా మనం నీట్గా ఇలా కలిపేసుకొని వేపుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని తీసుకొని వేసేసుకుందాం. చికెన్ అంతా వేసేసాను. వేసేసి ఈ పేస్ట్, ఈ మసాలా ఇవంతా చికెన్కి పట్టేలాగా మనం ఫ్లేమ్ని మీడియం పెట్టుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా నీట్గా కలిపేసుకున్నాను.
కలిపేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. చూద్దాం రండి, మగ్గిపోయింది. చికెన్కి బాగా అంతా మగ్గిపోయి ముక్క కూడా బాగా ఉడికిందండి. సరే, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, బాస్మతి బియ్యాన్ని తీసుకొని వేసుకుందామండి. బాస్మతి బియ్యాన్ని వేసుకుంటున్నాను. నేను 1 కప్పు బాస్మతి బియ్యంకి 1 కేజీ దాకా చికెన్ తీసుకున్నానండి. ఇదండి, బాస్మతి బియ్యాన్ని వేసుకొని నీట్గా ఇలా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని దీనిలో కలిపేసుకున్నాము. ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ల దాకా మనం బిర్యానీ మసాలాని వేసుకుందామండి. 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసేసాను. వేసేసి బాగా కలపాలి. నీట్గా కలిపేసుకొని నేను 1 కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నాను కదండి, దానికి పక్కాగా అంటే మీకు 1.5 కప్పు నీళ్ళు తీసుకుంటే మీకు బాగా వస్తుందండి బిర్యానీ అనేది. 1 కప్పు తీసుకున్నాను నేను, దానికి 1.5 కప్పు నీళ్ళని వేసుకుంటున్నాను. వేసేసుకోవాలి. నీళ్ళు వేసేసుకొని బాగా ఇలా కలపాలి. ఒకసారి ఉప్పు అవి చూసుకొని సాల్ట్ ఏమైనా తగ్గుంటే మీరు వేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువ అనిపించింది, వేసుకుంటున్నాను. 1 నిమ్మకాయని తీసుకొని ఇలా పిండేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా తీసుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసుకుందాం. కొద్ది జీడిపప్పులు కూడా తీసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇదండి, 10 నిమిషాల తర్వాత మనం ఫ్లేమ్ని మీడియం పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే ఇలా దీనిలో ఉండే నీళ్ళన్నీ వాటర్ని అబ్జర్వ్ అయిపోతాయండి. ఎంత బాగా వచ్చింది చూడండి. బాస్మతి బియ్యంతో చికెన్ దమ్ బిర్యానీ అండి, హోటల్ స్టైల్లో ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ చికెన్ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, లాస్ట్లో ఫ్రై ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, చికెన్ బిర్యానీ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.